వాక్యాన్ని ధ్యానించుకుందాం పిల్లరా. మమ్మల్నిగా ప్రేమించు మా పరలోకపు తండ్రి, ముఖ్యాంశమైన దేవాని వాక్యాధ్యానములకు వచ్చి ఉండగా ఎన్నిక లేని వాడిని నైనా నీ దేవదాసుడిగా నిలబడుండగా మీ ఆత్మతో అభిషేకించండి, మీ ఆత్మను కుమరించండి. కేవలము పరిశుద్ధాత్ముడికి స్వరమిచ్చేవాడిగానే దేవాన్ని నిలబెట్టుకోమని దేవవాక్యముతో నాతో మాతో మాట్లాడి మమ్మల్ని అందరినీ నాయన బలపరిచి నాయన స్థిరపరిచి ఈ స్థలం నుంచి పంపించమని యేసయ్య అతి పరిశుద్ధ నామమున అడిగి వేడుకుంటున్నాను తండ్రి, ఆమేన్. హల్లెలూయా. దేవుని స్తోత్రం. కొన్ని నిమిషాలు దేవుని వాక్యాన్ని ధ్యానించుకుందాం. యేసు ప్రభు వారి 33 సంవత్సరాల జీవితము, 3.5 సంవత్సరాల పరిచయ కాలంలో చివరి వారంలో ప్రవేశించున్నాం. ప్యాషన్ వీక్లో మనం ఆరాధిస్తున్నాం. చివరి వారంలో జరిగిన సంగతులను ధ్యానిస్తున్నాం. మరి ఆదివారం రోజు జయప్రవేశాన్ని మనం జరుపుకున్నాం. ఆలయాలో ప్రభు మరి ఎలా జయప్రవేశం చేశారు, ట్రయాంపుల్ ఎంట్రీ గురించి ధ్యానించాం. ఆ తర్వాత వెంటనే మరి సోమవారం రోజు అది కంటిన్యూషన్గా కనపడుతున్న ఆలయ శుద్ధీకరణ సోమవారం రోజు జరిగినట్టుగా చూస్తాం. యేసు ప్రభు వారు యెరూషలేమును మరి శుద్ధీకరించిన విషయాన్ని నిన్నటి దినము సోమవారము ధ్యానించాం. మరి నేటి అంశము పిల్లరా మరి అంజూరపు చెట్టు పిల్లరా ఈ మంగళవారం రోజు నేను ఏర్పరచుకున్న అంశముగా ఉంది. ఇక్కడ చూసినప్పుడు లెట్స్ గో వాక్యంలో చూసినప్పుడు మరలా అంటాడు పిల్లలు. చూసినప్పుడు 18వ వచనం మరలా అగైన్ అంటాడు. అగైన్ హీ వాస్ గోయింగ్ టు ది టెంపుల్ ఎర్లీ ఇన్ ది మార్నింగ్. దేవునికి స్తోత్రం. మరలా సాయంత్రం వస్తున్నాడు ప్రభు. ఎప్పుడు వస్తుండు? ఎర్లీ ఇన్ ది మార్నింగ్. అంతే కదమ్మా. మరలా అగైన్ ఓ రోజు ఆలయంలో కార్యం జరిగిపోయిన తర్వాత మరలా రెండో రోజు ది నెక్స్ట్ డే జీసస్ స్టార్ట్స్ హిస్ డే టు ది వాక్ ఫర్ ది టెంపుల్. ఆ దేవాలయంలోకి వెళ్తున్నాడు. ఆయనకి ఇంకేం పని లేదు. ఒకటే పని ఏంటంటే దేవాలయంలో వెళ్ళి అనేకుల్ని దేవుని రాజ్యం కొరకు సిద్ధపరచడమే ఆయన పని. కాబట్టి దేవుని వాకి మరలా ఆయన ఉదయకాలమున ఐ వాస్ ఆన్ ది వే టు ది జెరూసలేం, ఆ దేవాలయమునకు ఆయన వెళ్తున్న సందర్భంలో జరిగిన ఒక సంఘటనను ఇక్కడ మనము చూస్తున్నాం. మరి ఇక్కడ చూస్తున్నప్పుడు యేసు ప్రభు వారు మార్గంలో వెళ్తున్నప్పుడు ఆయనకు అంజూరపు చెట్టును దర్శించినట్టుగా చూస్తాం. నిజంగా ఈ అంజూరపు చెట్టు విషయంలో చూసినప్పుడు నా ఫ్రెండ్ ఒక ఆయన క్రిస్టియన్ ఉన్నాడు. ఆయన అడిగినప్పుడు లెంట్ సీజన్లో మాట్లాడినప్పుడు ఆయన అడిగాడు, అన్నా నిన్న మెసేజ్ ఏముండని అడిగినప్పుడు నేను అంజూరపు చెట్టు ఏంటన్నా అన్నాడు. సో ఇక్కడ కొన్నిసార్లు ఇలాంటిది ఒకటి ఉంది అనే అంశం తెలియని జనాలు కూడా ఉన్నారు, విశ్వాసులు. ఇది ఒక అంశం. ఎందుకంటే దేవుడు మనకి ఇందులో పెట్టాడు, ఎందుకంటే దానిలోంచి కొన్ని నేర్చుకోవడానికి. నిజంగా ఐ ఫీల్ హ్యాపీ దట్ ఎవ్రీ లెంట్లో నేను మాట్లాడుతున్నాను. నా సంఘానికి అంజూరపు చెట్టు అంటే లేదు అనేది ఏందో నాకు తెలియదు అనే స్థితిలో లేదు, అలా తెలుసు అనుకుంటాను. చాలా అందరికీ అంజూరపు చెట్టు వివరం తెలియకుండా అంజూరపు చెట్టు అయితే ఒకటి ఉంది, అంశం ఒకటి ఉంది అన్న సంగతి తెలిసిందంటే గ్రూప్లో కూడా పెడతాం కానీ గ్రూప్లో కూడా చూసేవారు ఉన్నారు, మిస్ అయిన వారు. దేవుని స్తోత్రం. ఏదేమైనప్పుడు ఇక్కడ అంజూరపు చెట్టుని గురించి మరి ధ్యానించడానికి వచ్చాం. అంజూరపు చెట్టును దర్శించినట్టుగా చూస్తాం. ప్రభు ఈ విజిటెడ్ ది ట్రీ అంటాడు. ప్రభు అంజూరపు చెట్టుకి వెళ్ళినట్టుగా చూస్తాం. ఆ చెట్టు దగ్గరికి వెళ్ళినప్పుడు అంజూరపు చెట్టు యొక్క స్థితిగతులు చూసినప్పుడు చాలా పచ్చగా ఉన్నట్టుగా చూస్తాం. ఇట్ వాస్ సో గ్రీన్ అండ్ సో బ్యూటిఫుల్ అండ్ జీసస్ వాజ్ ఎక్స్పెక్టింగ్ సంథింగ్ అవుట్ ఆఫ్ ద ట్రీ. ఆ యొక్క చెట్టు నుంచి ప్రభు ఫలమును ఆశించినట్టుగా చూస్తాం. దేవుని వాక్యమాలలో చూసినప్పుడు ఆ ఫలమును ఆశించి ప్రభు ఆ చెట్టు దగ్గరికి వెళ్ళినప్పుడు ఈ ఫైండ్ నథింగ్. ఆయన అక్కడ ఏమి కూడా కనుగొన్నట్టుగా చూస్తాం. దెర్ వాజ్ నథింగ్, ఎంప్టీ లీవ్స్ తప్ప, ఆ యొక్క పచ్చని ఆకులు తప్ప చెట్టు మీద తినడానికి ఫలము లేని స్థితిలో ఉన్నట్టుగా చూస్తాం. దేవుని వాక్యమాలను చూసినప్పుడు ప్రభువు నిజంగా ఇక్కడ ఈ దర్శించినాక ఈ చెట్టును శపించిన సందర్భాన్ని చూస్తాం. ప్రభు శపించినట్టుగా చూస్తాం. ఈ కర్స్ ది ఫిగ్ ట్రీ అంటాడు. నీ పండ్లు ఎన్నటికీ కాయకని ఎవరు తినకుండా ఉందని ఆ చెట్టును శపించినప్పుడు వెంటనే ఆ చెట్టు ఎండిపోయినట్టుగా చూస్తాం. నిజంగా యేసు ప్రభు వారు అనేక అద్భుతాలు చేస్తారు. దిస్ ఇస్ వన్ ఆఫ్ ది మిరాకిల్. కానీ నేను అనుకుంటాను ఏ మిరాకిల్ కూడా ప్రభు కర్సింగ్ కోసం వాడినట్టుగా లేదు. ఉంది కదమ్మా, దిస్ ఈజ్ ద ఓన్లీ థింగ్ అనుకుంటా. దిస్ ఈజ్ ద ఓన్లీ మిరాకిల్ విచ్ హాస్ బి ఎ కర్సింగ్. ఎవ్రీ మిరాకిల్ వాజ్ అ బ్లెస్సింగ్. అండ్ ఇక్కడ చూసినప్పుడు ఈ యొక్క మిరాకిల్ గురించి చూసినప్పుడు ఇట్ ఈస్ ఎ కర్సింగ్. ఈవెన్ దో ఒక అద్భుతం అక్కడ జరిగినా కూడా, ఎలాంటి అద్భుతం జరిగిందంటే అనేక అద్భుతాలు చూసిన శిష్యులు కూడా ఆశ్చర్యపోయాడట. ఆ ప్రభు అలా అన్నాడు, అలా ఎండిపోయింది, ఏంటబ్బా ఇది
ఏంటి ఆశ్చర్యము అని వారు ఆశ్చర్యపడి ద ఇమీడియట్. కొన్నిసార్లు నాకు చాలాసార్లు అనిపిస్తుంది, వై డిడ్ దే అమేజ్డ్. శిష్యులు 3.5 సంవత్సరాలు ప్రభువును వెంబడించినాక ఇంకా ఆశ్చర్యపోవాల్సిన అవసరం ఉంటుందా ఏమన్నా కదా? 5 రొట్టెలు 2 చేపలను 5,000కు మార్చినప్పుడు ఆశ్చర్యం లేదు కదా? చచ్చిన వారిని పిలిస్తే బయటకు వచ్చినప్పుడు లేని ఆశ్చర్యము కదా? అనేక అద్భుతాలు చూసినప్పుడు లేని ఆశ్చర్యము. చెట్టు ఎండిపోతే ఆశ్చర్యం ఎందుకో నాకు అర్థం కాలేదు. ఐ డింట్ అండర్స్టాండ్. అందుకే పిల్లరా, అందుకే కొన్నిసార్లు అనిపిస్తుంది. ఆ తర్వాత అందుకే ప్రభు మాటల్లో చాలా కూడా అర్థం ఉంటుంది. ఒకసారి ఆ చెట్టు ఎండిపోయిన తర్వాత ఆశ్చర్యపడ్డప్పుడు ప్రభు అక్కడి నుంచి నేర్పిస్తాడు శిష్యులకి ఏంటంటే, చెట్టుకు జరిగింది కాదురా బాబు, ఒకవేళ విశ్వసిస్తే విశ్వాసముతో అంటే ఆ కొండ కూడా తాను పెకిలించుకుని సముద్రం పడిపోతుంది. అండ్ ఈస్ టీచింగ్ అబౌట్ ది ఫెయిత్. అందుకే ఎందుకు ప్రభు ఆ కింద నేను ఈ 2 ఎందుకు కలిపారని జస్ట్ థింకింగ్, ఎందుకు కలిపాడు ప్రభు ఈ 2టిని కలిపి ఎందుకు రాశారు? అది వేరు ఇది వేరు కదా, ప్రభు చెప్పేది వేరు ఇది వేరు కదా అంటే వేరు కాదు, 2 ఒకటి. ఎందుకంటే ఇంకా వారు కూడా 3.5 సంవత్సరాలు ప్రభువును వెంబడించినా కూడా ఇంకా కూడా ప్రభు యొక్క విషయంలో, ప్రభు యొక్క శక్తి విషయంలో ఇంకా కొద్దిపాటి అనుమానంలోనే ఉన్నారు, అవిశ్వాసంలో ఉన్నారు, పరిపూర్ణమైన విశ్వాసంలోకి రాలేదు. వచ్చారా? వస్తే ఆశ్చర్యపోయేవారు కాదు కదా. నిజంగా ఒకవేళ ఇలా ప్రభు చెప్పించినప్పుడు ఆ చెట్టు నిజంగా ఎండిపోమని చెప్పిన ప్రభు అన్నప్పుడు చెప్పించినప్పుడు నిజంగా విశ్వాసం అంటే అది ఎండిపోతే లేని వెళ్ళిపోవాలి, తిరిగి చూడాల్సిన పని లేదు కదా. మళ్ళీ దాన్ని చూసి ఆశ్చర్యపోవాల్సినంత సబ్జెక్ట్ ఉండేది కాదు. విశ్వాసం ఉంటే తిరిగి చూసేవాళ్ళం కదమ్మా, తిరిగి చూసేవారు కాదు కదా, వెళ్ళిపోయేవారు ముందుకు. విశ్వాసం లేక నా చెట్టును చూశారు, నిజంగా జరుగుద్దా అని చూశారేమో, నిజంగా జరగని అయ్యో ఎలా జరిగింది అని ఆశ్చర్యపడుతున్నారు. ల్యాక్ ఆఫ్ ఫెయిత్. అందుకే యేసు ప్రభు అన్నాడు, ఇంతకంటే గొప్ప జరుగుతాయిరా బాబు విశ్వాసం అంటే. ప్రార్థన చేసినప్పుడు చివరిగా మనకు మాట చెప్తారు అంటే, ప్రార్థన చేసినప్పుడల్లా కూడా మీరు పొందుకున్నామని విశ్వసిస్తే అంటే యేసు ప్రభు ఇక్కడ ప్రార్థన ఒక మ్యాజిక్ అంటుండే. ఇంకొకటి ఇట్ డజంట్ మీన్ దట్ ఎవ్రీథింగ్ అంటే నువ్వు ఏ పిచ్చిగా అడుగుతూ కాదు. దేవుని చిత్తానుకూలంగా నువ్వు ఏది అడిగినా, నీకు ఏదైతే అవసరం ఉందో, ఏదైతే నీకు హాని కలగదో, ఏదైతే నీ ఆత్మీయ జీవితానికి లోక సంబంధ జీవితం మేలుకరమైందో దేవుడు ఏది కూడా అది ఆపడు. సింహము పిల్లలు లేమిగలవి ఆకలి గురిన తన ప్రియులకు ఆయన ఏ మేలు కొదవ కానియడు. దట్స్ అ వండర్ఫుల్ గాడ్ వి హ్యావ్. వి విల్ నాట్ ల్యాక్ ఎనీథింగ్, యూ విల్ గివ్ ఎవ్రీథింగ్, బట్ నాట్ ఎవ్రీథింగ్ యూ ఆస్క్. ఎందుకంటే మన కోరికలకు లిమిట్ లేదు కాబట్టి ఎవ్రీథింగ్ యూ నీడ్ విల్ బి సప్లైడ్. దిస్ ఈజ్ మై వర్షిప్. ప్రతి అవసరము తీర్చబడుతుంది. కోరికే కాదు, ప్రతి అవసరము తీర్చబడుతుంది. లెట్స్ గో. పిల్లలు వాక్య భావం నుంచి కొన్ని ఆత్మీయ సత్యాలు నేర్చుకోవడం. నాకు 1/2 అవర్ టైం ఉంది, 1/2 అవర్ ఉండడానికి ప్రయత్నం చేస్తాను. నాకు చాలా నేర్చుకొని చాలాగా ఉంది. ఎక్కడ స్టార్ట్ అవుతుందో ఎక్కడ ఐ డోంట్ నో, లాట్ ఆఫ్ థింగ్స్ టు సే. దేవుడు మొట్టమొదటి లేటెస్ట్ ఒకసారి చూద్దాం. దేవుని వాక్యభావం చూసినప్పుడు ఇక్కడ ఒక మాట చూద్దాం, కొన్ని విషయాలు లోతుగా అర్థం చేసుకోవాలి. మొదటి పిల్లల ఉదయకాలము ప్రభువు ఆయన వెళ్తున్నాడు. ఒకసారి 18వ వచనం ఒకసారి చూద్దాం పిల్లలు. ఉదయమందు ఎక్కడికమ్మా? పట్టణమునకు మరలా వెలుచుండగా ఆయన ఆకలిగొని. దేవుని వాక్యభావంలో బిఫోర్ ఇట్ సేస్ ఎనీథింగ్ అబౌట్ ది ట్రీ అండ్ ది కర్స్, ఈ వాక్యంలో చూసినప్పుడు మొట్టమొదటిగా ఎందుకు ఈ కార్యము జరిగింది, ఎందుకు ఈ పరిస్థితి వచ్చిందంటే యేసు ప్రభు వారు ఆకలిగొనినట్టుగా చూస్తాం. జీసస్ హ్యావ్ బీన్ డ్రివెన్ బికాస్ ఆఫ్ హిస్ హంగర్. యేసు ప్రభు వారు ఆ చెట్టు దగ్గరికి ఎందుకు వెళ్ళారంటే పిల్లలు, యేసు ప్రభు వారు ఆ చెట్టు దగ్గరికి ఎందుకు, మరి ఆ చెట్టు ఏం నడిపించిందంటే ప్రభు యొక్క ఆకలి ప్రభువును ఆ యొక్క చెట్టు దగ్గరికి నడిపించినట్టుగా చూస్తాం పిల్లలు. ఒకవేళ యేసు ప్రభు వారికి ఆకలి కనుక లేకపోయిన ఉంటే బహుశా ఆయన పక్క నుంచి వెళ్ళిపోయేవాడు. అంతే కదమ్మా కదా. బాగా దాహం అయితేనే షాప్ దగ్గర ఆపి కూల్ డ్రింక్ తాగుతాం. చల్లగా ఉందనుకో, కూల్ డ్రింక్ పోదాంపా అంటాం కదా. ద రీజన్ జీసస్ వెంట్ టు ద ట్రీ బికాస్ ఆఫ్ హిస్ హంగర్. ప్రభువు యొక్క ఆకలి ప్రభువును ఆ చెట్టు దగ్గరికి నడిపించినట్టుగా చూస్తాం. ద రీజన్ ఈ యొక్క కార్యమంత్రికి ప్రభు యొక్క బోధన కారణం ఏంటంటే ప్రభు యొక్క ఆకలి అన్నట్టుగా చూస్తాం. ఇట్స్ ఆల్ బికాస్ ఆఫ్ ది హంగర్ ఆఫ్ జీసస్.
యేసుప్రభు వారు ఇంకో సందర్భంలో కూడా బాగా ఆకలిగా ఉండే కదమ్మా. ఎప్పుడు టక్కుని చెప్పాలి, ఏమో నాకేం తెలుసు, నాకేం చెప్పిండు. 40 దినములు 40 రాత్రులు ఉపవాసం ఉన్న తర్వాత మత్తయి సువార్త 4వ అధ్యాయంలో చూసినప్పుడు ఆయన బాప్టిజం పొందిన తర్వాత ఆత్మ ద్వారా అరణ్యంలోకి కొనిపోబడిన తర్వాత అక్కడ ఆయన ఉపవాస ప్రార్థన చేశాడు. ఏ రీతిగా మనం లెంట్లో చేస్తున్నామో ఈ ఫాస్టెడ్ ఫర్ 40 days and 40 nights అండ్ ఆకలి కొని ఉన్నప్పుడు అప్పుడు శోధకుడు యేసు ప్రభు యొద్దకు వచ్చిన బికాజ్ హీ వాజ్ సో హంగ్రీ. తన శోధకుడు చెంటున్నాడు, ఈ రాళ్లను రొట్టెలుగా చేసుకొని నువ్వు ఆహారముగా చేసుకొని తినమని చెప్పినట్టుగా చూస్తాం. ఇక్కడ ఒక సందర్భం బాగుంటుంది. యేసు ప్రభు వారు ఆయన ఫిజికల్గా భూమి మీద వచ్చాడు. ఆయన మనలాగానే ఆకలి దాహములు అన్నీ కలిగిన వాడు. ఆయనను పరిశుద్ధాత్మతో నింపబడతారు. అరణ్యంలోకి వెళ్ళిన తర్వాత 40 దినాలు 40 రాత్రులు ఉపవాస ప్రార్థన చేసిన తర్వాత ప్రభు వచ్చినప్పుడు ఆత్మతో వచ్చినప్పుడు ఆయన ఆకలి కలిగి ఉన్నాడు. దేర్ వాజ్ అ ఫిజికల్ నీడ్. బట్ దేవుని వాక్యభావం చూసినప్పుడు అక్కడ శోధింపబడ్డాడు. ప్రభు ఎక్కడ భోజనం చేసినట్టు అక్కడ లేదు. ఉందమ్మా? వాళ్ళని రొట్టెలు చేసుకోవాలి తినలేదు, ఇంటికి పోయి తిన్నట్టు కూడా రాసలేదు. అక్కడ ఉందా? ఐ డోంట్ ఫైండ్ ఎనీథింగ్. ఎందుకు తినలేదు? మరి అంత ఆకలిన్న ప్రభు ఎందుకు తినలేదు? అది తింటే అని తప్పు కాదు కదా. రాళ్ళని రొట్టెలు చేసుకొని తిన్నా కూడా తప్పులేదు కూడా, ఎందుకంటే ఆకలి అవసరం ఉంది కాబట్టి చేయొచ్చు. బట్ గాడ్ డజంట్ వాంట్ టు యూస్ హిస్ పర్పస్. ఆయన శక్తి కోసం ఆయన శక్తిని వాడాలనే ఉద్దేశం కాదు. ఆయన సాతాను చెప్తే ఆయనకి చేస్తుంది. ఆయన కావాలనుకుంటే ఆకాశం నుంచి ఇజ్రాయెల్ ప్రజలకు మన్నా ఇచ్చినట్టు దేవుడు ఆయన కుమారునికి ఆహారం పంపలేడా? ఏలియాకు కాకుల ద్వారా భోజనం పంపించిన వాడు యేసు ప్రభు పంపలేడా? పంపగలుగుతాడు కదా, ఆయన చేయగలుగుతాడు. ఇకెండు దేవుడు అక్కడ చూసినప్పుడు ఆయన ఆకలిని గురించినప్పుడు ఆకలి వల్ల శోధింపబడ్డప్పుడు అక్కడెక్కడ భుజించినట్టుగా లేదు. ఎందుకంటే యేసు ప్రభు వారు యోహాను స్వార్థలో పిల్లలు చూసినప్పుడు 6వ అధ్యాయంలో తన గురించి తాను మాట్లాడుతున్నప్పుడు ఆయన అంటాడు, ఐ యామ్ ది బ్రెడ్ ఆఫ్ ది లైఫ్ అంటాడు. ఐ యామ్ ది బ్రెడ్ ఆఫ్ ది లైఫ్, జీవాహారమును నేనే అంటాడు. ఆహారానికి ఆకలి అవ్వడం ఏంటమ్మా? 6:35 అనుకుంటా. ఐ యామ్ ది బ్రెడ్ ఆఫ్ లైఫ్ అంటాడు. జీవాహారమును నేనే అంటాడు. కొన్ని పంటతో ఉండిపోవాలి, ఇవన్నీ రాసుకోవాల్సిన పని లేదు. అలా చూస్తే 6వ అధ్యాయంలో యేసు ప్రభు ఏమన్నాడు, 4వ అధ్యాయంలో ఏమన్నాడు, 3వ అది ఈరోజు అంటే నేను గొప్ప యూ హ్యావ్ టు అన్నీ కాకపోయినా కొన్ని ఇంపార్టెంట్ ఏదైతే ఉందో అవి మనకు తెలిసిన జీవాహారమును నేనే. ఐ యామ్ ది బ్రెడ్ ఆఫ్ ది లైఫ్. బీయింగ్ ది బ్రెడ్ ఆఫ్ ది లైఫ్, హౌ కెన్ యూ బి యాంగ్రీ? ఇది చదువుతున్నప్పుడు చదువుతున్నప్పుడు పోయిన సంవత్సరం నా వాక్యం నేను వింటున్నాను. ఏం చేస్తుంటే ఏం మాట్లాడామో ఒకసారి చూసుకోవాలి, మళ్ళీ చెప్పుకుందాం, మళ్ళీ ఒకసారి కొన్ని పాయింట్స్ ఉంటాయి. ఆ చెప్పిన మళ్ళీ రాసుకునే గుడిసి రాదు కదా, మళ్ళీ ఒకసారి లెట్స్ మీ లిసన్ అని చెప్పి మళ్ళీ నా వాక్యం అని తింటుండే. ఎవరు వాక్యం సాధారణంగా జనరల్గా వేరే పాస్టర్స్ వాక్యం. ఈ లెంట్ సీజన్ వస్తే నా వాక్యం నేనేం చెప్తున్నాను. ఐ లిసన్ టు మై వర్డ్, వాట్ ఐ స్పోక్ లాస్ట్ ఇయర్. దేవుని వాక్యపాలన చూసినప్పుడు జీవాహారమునకు ఆయనకే ఆకలి కలడు. వాట్ దిస్ ఈస్ నాట్ ఎ ఫిజికల్ హంగ్రీ, బట్ దిస్ ఈజ్ ఎ స్పిరిచువల్ హంగ్రీ. యేసు ప్రభు వారిని ఆ చెట్టు దగ్గరికి నడిపించిన ఆకలి అది ఈ లోక సంబంధమైన ఆకలి కాదు. ఈ వాస్ సేయింగ్ ఇన్ సమ్ ప్లేస్, అక్కడ వారు ఆహారం సిద్ధపరిచినచ్చు, అక్కడ తినవచ్చు ప్రభు. కానీ ప్రభు ఇక్కడ వెళ్ళినప్పుడు ఈవెన్ దో యు మైట్ బి హంగ్రీ ఆయన, కానీ ఇది శారీరకమైన ఆహారము కాదు, కానీ ఆత్మ సంబంధమైన ఆహారము, ఆత్మీయమైన ఆకలిగా ఉన్నట్టుగా చూస్తాం. ఎందుకంటే యోహాను సువార్తలోకి వెళ్ళినప్పుడు యేసు ప్రభు వారు అక్కడ సందర్భం చూసినప్పుడు ఆ సమరయ స్త్రీతో మాట్లాడుతున్నప్పుడు 2 సందర్భాలు చాలా చక్కగా ఉంటాయమ్మా. యోహాను సువార్త 4వ అధ్యాయంలో చూసినప్పుడు యేసు ప్రభు వారు బావి దగ్గర కూర్చున్నప్పుడు ఆ స్త్రీ వచ్చినప్పుడు ఆ స్త్రీ నీళ్ళు అడుగుతాడు కదా. నీళ్ళు అడిగినైనా ఆమె నీళ్ళు ఇవ్వలేదు, కానీ ప్రభు అంటాడు నేనే నీకు జీవజలాన్ని ఇస్తాడంటాడు. ఎవరి దగ్గర అయితే జీవజలం ఉందో ఆయన నీళ్ళు అడుగుతాడు. ఆయన నిజంగా దాహం ఉందంటే దాహం లేదు, ఆయన దాహము ఆత్మల పట్ల ఆయనకు దాహము కలిగి ఉంది కాబట్టి హీ వాంట్ టు సేవ్ ది సోల్. దట్ వాస్ హిస్ ది థర్స్ట్. ఈ సందర్భం అంతా మీకు తెలిసి అందులోకి నేను పోను, ఎందుకంటే నాకు టైం లేదు కాబట్టి. ఆ తర్వాత శిష్యులు వచ్చారంట, ఆమె వెళ్ళిపోయింది. శిష్యులు వచ్చారు, ఆహారం తీసుకొచ్చి ప్రభును తినమంటే ప్రభు అనంట నో ఐ డోంట్ వాంట్ టు ఈట్ ఫుడ్. నా ఆహారము వేరే అయిందంట. అదే అధ్యాయంలో అక్కడే ఉందామమ్మా. నా ఆహారము వేరే అయింది. శిష్యులు అనుకుంటున్నారంట, అబ్బా ఈయనకి ఎవరైనా వచ్చి ఆహారం పెట్టారా, ఈయన ఆకలి ఎవరైనా తీర్చారంటే ఒకసారి చూద్దాం. 34 వచ్చిన వాడు ఒకసారి ఎందుకు ప్రభు యొక్క ఆకలి ఆత్మీయమైన ఆకలి అని చెప్తున్నా. ఒకసారి చూద్దాం.
యేసు వారిని చూచి ఆ యొక్క సమరయ పట్టణం నుంచి వారందరూ వస్తున్న చూసినప్పుడు అనేకమైన గొప్ప జనాంగము ఆ స్త్రీ వెంబడి వస్తున్నప్పుడు యేసు వారిని చూచి ఒక మాట అంటున్నాడు, చూడమ్మా, నన్ను పంపిన వాని చిత్తము చేయటయే ఆయన పని తుది ముట్టించుటయు నాకు ఆహారము. యేసు ప్రభువు ఇక్కడ చెప్తున్నారు, ఆయన ఆకలి ఏమైంది, ఆయన ఆహారం ఏమైందంటే టు ఫుల్ఫిల్ ది వర్క్ ఆఫ్ ది గాడ్, దేవుని యొక్క పని చేయడమే ఆయన ఆహారము. ఆయన ఆకలి ఏంటంటే పిల్లరా, తండ్రి యొక్క పనిని చేయడము ఆయన ఆహారమైంది. ఆ పనే ఎందుకు ప్రభు ఇక్కడ చెట్టు దగ్గర ఆకలి కొని అంటే ఆయన పని ఏంటంటే, ఈరోజు చూసినప్పుడు ఆయన మార్గంలో ఉన్న ప్రతి వారు కూడా ఫలించే వారిగా ఉండాలి. దేవుడు ఈ భూమి మీద మానవుని సృష్టించినప్పుడు, ఆది మానవుని సృష్టించినప్పుడు మీరు ఫలించి అభివృద్ధి చెంది భూమిని నింపుమని చెప్పారు. అలాగే శిష్యులతో కూడా అనలేదు కదమ్మా. బాప్టిజం సంబంధంగానే ఏమన్నాడు, అమ్మను బాగా ప్రార్థన చేసుకో, రోజు చర్చికి రా అని చెప్పాడా? శిష్యులకి ఏం చెప్పాడు ప్రభు? మీరు సర్వలోకంలోకి వెళ్ళి సర్వ సృష్టికి సిలువ స్వార్థను ప్రకటించి నమ్మువాన్ని శిష్యులుగా చేయడం. ఆ వర్క్ ఈస్ టు గ్రో. మన పని ఏంటంటే పిల్లల దేవుని వాక్యాలు చూసినప్పుడు, ప్రభు చూసినప్పుడు మనం ఫలించే వారి కూడా మన సంఘము ఈరోజు 20 ఉంటే 30 కావాలి, 30 ఉంటే 40 కావాలి, 50 కావాలి, ఫలించే స్థితిలో ఉండాలి. ప్రభు ఆకలి ఏంటంటే పిల్లల దేవుని వాక్యం, ఈవెన్ దో he was cursing, the problem is that Jesus could not see the fruits on the tree. ఆ చెట్టు మీద తవలాలు చూస్తాం, ఆ ఫలించాల్సిన స్థితిలో లేనప్పుడు అక్కడ ఆయన శపించినట్టుగా చూస్తాం దేవుని వాక్యం. ప్రభు ఆకలి ఎందుకు వచ్చుకొని అంటే పిల్లరా, గాడ్ వాంట్స్ టు సీ ద ట్రీ ఫ్రూట్ఫుల్. ఆ చెట్టు ఫలించే చెట్టుగా ఉండాలని ప్రభు చూస్తున్నట్టుగా చూస్తాం. రెండోదిగా చూసినప్పుడు నేను ఒకటో దాంట్లో ఉన్నాను, రెండు వస్తాం, చాలా ఉన్నాయి అందులో. రెండోది చూసినప్పుడు దేవుని వాక్యభావం చూసినప్పుడు ఒకసారి మళ్ళీ చదువుకుందాం. 12వ వచనం నుంచి 18వ వచనం, ఒక 19వ వచనం చూద్దాం. అప్పుడు త్రోవ పక్కన ఉన్న ఒక అంజూరపు చెట్టును చూచి దాని యొద్దకు రాగా దాని యందు ఇంకా చాలా ఉంది అందులో. ఇప్పుడు చూడండి, యేసు ప్రభు ఆయన మార్గంలో ఉన్నాడు, యెరూషలేము దేవాలయానికి వెళ్తున్నాడు. హి వాజ్ ఆన్ ది వే, హి సా ది ట్రీ. ఆయన ఎప్పుడైతే ఈ చెట్టును దర్శిస్తున్నాడో, యేసు ప్రభు ఎక్కడో చూడట్లేదు, కానీ ఆయన మార్గంలో ఉన్న చెట్టును ఆయన దర్శిస్తున్నట్టుగా చూస్తాం. ఎప్పుడైతే ప్రభు ఆ దర్శించే చెట్టు ఆయన మార్గంలో ఉంది, ఆయన ఎక్కడో పోయి వెతకట్లేదు, కానీ ఇట్ వాజ్ ఇన్ ది వే. శిష్యులతో ప్రభు చెప్పాడండి, యోహాను సువార్త 14వ అధ్యాయం, నా తండ్రి ఇంట అనేక నివాస స్థలములు లేనిచో మీకు చెప్పెదను, నేను వెళ్ళి నేనుండు చోటున మీరుండులాగా మరలా వచ్చి మిమ్మల్ని తీసుకెళ్తాను అని చెప్పినప్పుడు, నేను పోయే మార్గం మీరు తెలుసు, మీరు వచ్చేస్తారంటే తోమా అంటాడు, 5వ వచనంలో అంటాడు, గాడ్ వి డోంట్ నో ది వే. ప్రభు ఏ మార్గమైతే వెళ్తున్నావు, మార్గము మాకు తెలియదు ప్రభు అంటే, 6వ వచనంలో నేనే మార్గమును జీవమును సత్యం, గాడ్ జీసస్ సేస్ ఐ యామ్ ది వే అంటాడు. ఈరోజు యేసు అనే మార్గంలో ప్రతి ఉన్న చెట్టును దేవుడు దర్శించడానికి వస్తే మనందరం అదే మార్గంలో ఉన్నాం కదమ్మా. ఈరోజు ఆ చెట్టు అంటే ఎవరో కాదు, మనమే. వి ఆర్ ద ట్రీ ఇన్ ది వే. నిజంగా యేసు అనే మార్గంలో ఉంటే, దేవుడు ఈ రాత్రికాల ధరలో నేను దర్శిస్తే, డూ యూ హ్యావ్ ఎనీ ఫ్రూట్ టు షో? ఏమైనా ఉన్నాయా చూపించడానికి, లేదా చెట్టులా ఉన్నామా? ఖచ్చితంగా దర్శిస్తాడు. ఇఫ్ యూ ఫాల్ ఇన్ హిస్ వే, హీ విల్ విజిట్ యూ. పౌలు అంటే సంఘాన్ని హింసిస్తున్నప్పుడు పౌలు గురించి ఒక మాట అంటాడు అపోస్తల కార్యంలో వచ్చినప్పుడు, హీ వాంట్ టు పుట్ దెమ్ ఎవ్రీ పర్సన్ హూజ్ ఇన్ దిస్ వే అంటాడు. ఈ మార్గమును అనుసరించే ప్రతి వాడిని కూడా సంఘంలో తీసుకొచ్చి చెరలో, యేసు అనే మార్గంలో ఉన్న వాడిని అందరినీ కూడా చెరలో పెట్టాడు. దిస్ ఇస్ అ వే. అందుకే క్రిస్టియానిటీని గురించి మాట్లాడినప్పుడు, దిస్ ఇస్ నాట్ అ రిలీజన్, దిస్ ఇస్ అ వే.
ఏం వే అమ్మ అది? ఏం వే? మన తెలాలి మార్గంలో ఉన్నాం. ఏం వే తెలియదు. ఇట్స్ ఎ వే టువర్డ్స్ హెవెన్. ఏ మార్గము? యేసనే మార్గం అంటే నిన్ను పరమునకు ఎత్తని చెప్పే మార్గము. యేసే నిన్ను తీసుకెళ్లే మార్గం అంటాడు. నేనుండు చోటున మీరుండులాగా. ఇట్స్ ఎ వే టు హెవెన్. దిస్ ఇస్ నాట్ ఆర్డినరీ వే. ఎక్కడ నడుస్తున్నట్టు ఐఎమ్ వాకింగ్ ఆన్ ఎ వే టు ది హెవెన్. ఒక గొప్ప దైవజనుడు అంటాడమ్మా, బొందలు పాత పెట్టలను అండర్టేకర్ అంటాడు. సమాధుల్లో పూజ చేస్తారు కదా, తోవి పాతిపెట్ట అండర్టేకర్ అంటాడు. ఆయన ఏమంటాడు తెలుసమ్మా? ఐఎమ్ నాట్ లుకింగ్ ఫర్ ది అండర్టేకర్, ఐఎమ్ లుకింగ్ ఫర్ ది అప్పర్టేకర్ అంటాడు. హల్లెలూయా. నన్ను భూమిలోకి పాతాళం తీసుకుపోయడానికి వచ్చి నేను చూస్తలే కానీ నన్ను పైకి ఎత్తుకోవడానికి వాడిని చూస్తున్నాను. నన్ను తీసుకెళ్లే వాడి కొరకు ఐఎమ్ లుకింగ్ ఫర్ ది అప్పర్టేకర్. నాకు ఆ మాట అన్నప్పుడు అలా విన్నప్పుడు రోమాలు నిలబడతాయి. ఎప్పుడు చాలాసార్లు నేను జ్ఞాపకం చేసుకుంటాను. నిజంగా దైవజనుడు డేవిడ్ జెర్మయా అని చెప్తున్నప్పుడు అంట ఐఎమ్ లుకింగ్ ఫర్ ది అప్పర్టేకర్ అంటాడు. చెప్పడానికి ఏముంది, గొప్ప దైవం. నేను ఇంత ఐ లిసన్ టు ది వండర్ఫుల్. మంచి బైబిల్ తీశారు మంచిగా. ఇట్లా అలా రీసెర్చ్ చెప్పాడు కానీ సాఫ్ట్గా ఉంటుంది, కానీ ఒక పంచ్ ఉంటుంది అమ్మ వాక్యంలో. నేను కొంచెం అరుస్తాను, కొంచెం ఆవేశం వచ్చినప్పుడు వచ్చేస్తుంది. కానీ ఆయన కొన్నిసార్లు ఐఎమ్ లుకింగ్ ఫర్ మై అప్పర్టేకర్ అంటాడు కదా. ఆయనతో ఉండడానికి, ఆయన ఎక్కడ ఉంటే అక్కడ ఉండడానికి, ఆయన తీసుకెళ్ళి ఆయన కొరకు నేను చూస్తానంట. దేవుని వాక్యంలో ఒకవేళ నిజంగా ఇఫ్ యు ఆర్ ఆన్ ది వే, నిజంగా ఆ మార్గంలో ఉంటే ఖచ్చితంగా ఈ రోజు కాకపోతే రేపు దేవుడు నేను దర్శించినప్పుడు డూ యూ హ్యావ్ ఎనీథింగ్ టు షో? ఈరోజు ప్రశ్నించుకోవాలి నువ్వు నన్ను. నేను ప్రభు ఆకలితో వస్తే ప్రభువుకు చూపించడానికి డూ ఐ హ్యావ్ ఎనీథింగ్ టు షో? ఇక్కడ ఒక దేవుడు నాకు ఈ సాయంకాలం బయలుపరిచిన ఒక గొప్ప సత్యాన్ని ఆ కిన్నప్పుడు భయం అయిపోయింది. ఆ దేవుడు గాడ్ రివీల్ చేస్తున్నప్పుడు చాలా అసలు భయం అనిపించింది. యేసు ప్రభు వారు మార్గంలో వెళ్తున్నారు. ఆ మార్గంలో చెట్టు ఉన్నది. యేసు అనే మార్గంలో ఉన్న చెట్టు స్టిల్ ఇట్ ఈస్ నాట్ సేఫ్. సేఫ్ ఉందమ్మా? నేను యేసయ్య నమ్ముకున్న, యేసయ్య దారులు ఉన్నా, యు ఆర్ నాట్ సేఫ్. వెన్ యూ డోంట్ హ్యావ్ ఫ్రూట్ యూ ఆర్ నాట్ సేఫ్. అన్నప్పుడు చాలా భయం అనిపించింది. అసలు దేవా ఏంటైనా నిజంగా ఆ దేవుడు ప్రభు నేను అంగీకరించానే, శిల్వ రక్తంలో ముద్రించబడ్డానే, బాప్టిజం పొందానే, ఆరాధిస్తున్నానే, నీ మార్గంలో ఉన్నానే. వై దిస్ కర్స్ గాడ్? was asking God, why this curse? When I fall into your way, how can you curse me? చాలామంది ఏమంటారు తెలుసా, అసలు యేసుప్రభు ఏంటప్ప ఆయన ఆకలి కొరకు చెట్టును శపించడానికి కొంత చాలామంది విభేదించిన వారు కూడా ఉన్నారు. దీనికి ఇది అసలు బైబిల్ ఉండకూడదు అన్న వాళ్ళు కూడా ఉన్నారు. అసలు ఈ ప్రభు ఏంది, ఆయన ఆకలి కోసం చెట్టును చెప్పించడం ఏంది? అసలు ఆయన ఏంది దేవాతి దేవుడు, ఆయన అంత సహనం కోల్పోయి చెట్టును వచ్చినప్పుడు I was just asking God, what is this? ఎందుకు తెలుసా అమ్మా, ఎందుకు దేవుడు ఆ మాట వై ఇట్ ఇస్ నాట్ సేఫ్ తెలుసా అమ్మ? ఒకసారి చదువుకుందాం, అక్కడ చూపిస్తాను. అవసరమైతే అది చూపించి ముగిచ్చేస్తాను. నేను అది కిందికి పోను ఇంకా కదా. ఒకసారి చూద్దాం అది చూపించి ముగిచేస్తాను. నా సమయం ఎక్కువ అయిపోతుంది. నేను హాఫ్ అన్ అవరే చెప్తాను. ఒకసారి లెట్స్ సీ, ఒకసారి చూద్దాం పిల్లలు. సీయింగ్ ది వే తర్వాత ఒకసారి 19 వచ్చిన దాని యందు ఆకులు తప్ప మరి ఏమియో. ద రీజన్ ఇట్ వాస్ కాజ్డ్ బికాస్ ఇట్ హ్యాస్ ఓన్లీ లీవ్స్. చూసినప్పుడు ఆ చెట్టు చూసినప్పుడు ఏదైతే రావాలో చెట్టులో ఫలాలు రావాల్సిన చెట్టుకు ఫలాలు వస్తలేవు, కానీ దేవుడు చూడని ఆకులు మాత్రము కావలసినంత సమృద్ధిగా ఉన్నది. ఈ లోకంలో చాలాసార్లు మనము చూసినప్పుడు విశ్వాస జీవితంలో వీ లుక్ వెరీ బ్రైట్. చూసినప్పుడు అబ్బా ఎంత ఆత్మీయంగా ఉంటాడు, ఎంత దేవుల్లో ఉంటాడు, ఎంత చక్కగా ఉంటాడు, ఎంత ప్రార్థన పరుడు, లోకాన్ని కనబడడానికి చాలా పచ్చ కనబడతావు. లోపల చూసినప్పుడు నథింగ్ ఫర్ ది గాడ్, నథింగ్ ఫర్ ది గాడ్, నథింగ్ ఫర్ ది గాడ్. ఇది అమ్మ స్టేటస్, ఇది స్టేటస్.
We look very beautiful Christians outside. The innermost being is very dirty. Very dirty. Nothing is there. కనపడడానికి చాలా ఉంది. ప్రభువును ఆకర్షించేంత పచ్చదనం ఉందంట ప్రభు. ఇట్ అట్రాక్టెడ్ జీసస్ లైక్ ఎనీథింగ్. ఎస్, ఐ విల్ గెట్ సంథింగ్. ఎంత ఆశతో వచ్చాడా ప్రభు. ఎంత చక్కగా కనపడదు, ఎంత మోసపుస్తున్నాం. మీరు చాలాసార్లు అలాంటి మోసపు జీవితంలో మనం జీవిస్తే జాగ్రత్త సుమై. యు ఆర్ నాట్ సేఫ్ ఈవెన్ దో ఇన్ ది వే ఆఫ్ జీసస్. దేవుడు ఈరోజు నీతో నాతో మాట్లాడాలనుకున్న మాట అదే పిల్లలు. యు ఆర్ నాట్ సేఫ్ ఈవెన్ దో. ఒక మాట చెప్పాలన్నా, దావీదును అభిషేకించమని సమూయేలుతో చెప్పాడంట దేవుడు. గో అనాయిట్, నా హృదయానుసారాన్ని అనాయిట్ చేయమన్నాడంటే. ఇది యెషయా కుమారులో ఒకళ్ళని చెప్పేటాడు. నిజంగా దేవుడు కూడా కొన్నిసార్లు గమ్మతైన పనులు చేస్తాడు. ఆయన ప్రవక్తనే కదా, అభిషేకించాల్సింది. 8 మంది ఉంటారంట. ఆయన పోయి దావీదుని అభిషేకిస్తే అయిపోతుండే. పోయి డైరెక్ట్ ఇంటికి పోయమంటుండే, దావీదుని పిలు. ఈ తలకాయ ఈ పోయిన కూడా అలాంటి ఎవరిని అభిషేకించాలో. ఇంత గమ్మత్తు ఉంటుంది కదమ్మా. ఒక 5 నిమిషాలు ఎక్కువైనా పర్లేదు కదా. ఐ డోంట్ వాంట్ టు లీవ్ దిస్ ప్లేస్. ఐఎమ్ లెర్నింగ్ మోర్ థింగ్స్ కదా. ఎవరికో వారు చెప్పేసి అయిపోతుంది కదా. ఫలానా ఆయన అభిషేకించంటే, బాబు నీ కుమారులో ఆయన దావీదు అంటే ఎవరు నాకు తెలియదు, పిలువు అన్నాడు. ముందు అయిపోతుండే, సెటిల్ అయిపోతున్నా. కొమ్మనట. ఈ కొమ్మున ఏం చేస్తాడు, తైలం నింపుకు, అభిషేక తైలం నించుకో, నేను చెప్పు అక్కడ ఆడి వెనక చెప్తా పోనాడు. అభిషేకం ఏసయ్యా ఈడ చెప్తే అయిపోతుంది కదా. నువ్వు నేను ప్రభు వాండేడికి రమ్మని నేను ఆడదాకేం పోతా. మనం ఏమంటాం, ఎవడో నీకు వస్తే పోసేస్తే కదా, అభిషేకిస్తే పని అయిపోతా. లేకపోతే గుడికాడ మా సెంటర్ పాయింట్ రమ్మను కదా, అటుకేని రమ్మని ఇటుకేని రమ్మని మధ్యలో ఎక్కడ అంటాం కదా మనం. కానీ వేయాలి చెప్పలేదు. సరే సమూయేలు పాపం ప్రవక్త గాడి చేయాలి కాబట్టి ఎట్టకేలకు ఇట్ట చేసి సౌలు చంపేసంటే ఏదో సాకు చెప్తున్నారే, ఒక బలి అర్పి అక్కడ పిలిపి ఆ భోజనాన్ని పిలువ బలిలో అక్కడ పోయినప్పుడు వాళ్ళు వచ్చిన అభిషేకించబట్టాలకి పోతాడట. రెడీగా ఉంటాడు ఇక. రైట్ రాగానే పోవడం, అభిషేకించడం, పోవడం. ఎందుకంటే పుసుకున్న సౌలు తెరిస్తే మరి ఏడా చంపేస్తాడు. ఇదో ప్రాణభయంతో పోతాడు. పోసేయాలి, అభిషేకించాలి. ఎలియాబు వస్తాడంట, వస్తాడు, ఎంత పొడుగుంటాడంట. ఒకసారి ఆ వచనం చూసుకుందాం. నాకు చాలా ఇష్టం. ఐ లవ్ దట్ వర్డ్ నిజంగా. ఒకసారి ఎందుకంటే 16వ అధ్యాయం, మొదటి సమయాల కింద 16వ అధ్యాయం అంటే నాకు చాలా ఇష్టం. నేను అది స్కిప్ అవ్వాలనుకున్నా కానీ కెనాట్ స్కిప్ ఇట్, ఎందుకంటే సో వండర్ఫుల్ ఉంటుంది. ఒకసారి చూద్దాం. 16వ అధ్యాయం 7వ వచనం. ఎందుకు ఈ మాట మీకు చెప్పాలనుకో ఒకసారి తర్వాత దానికి వివరణ ఇస్తాను. ఒకసారి 16:7. అయితే యెహోవా సమూయేలుతో ఇలాగు సెలవిచ్చెను, అతని రూపమును అతని ఎత్తును లక్ష్య పెట్టకము. మనుషులు లక్ష్య పెట్టు వాటిని యెహోవా లక్ష్య పెట్టడు. నేను అతని త్రోసివేసి. ఈరోజు సంగమా, దేవుడు నీతో నాతో మాట్లాడుతాడు. నువ్వు పచ్చ కనబడితే, సంఘంలో ఉన్న వారికి వరకు నువ్వు ఆత్మీయం కనబడితే, ఇట్ ఈస్ నాట్ ఓకే విత్ ది గాడ్. యూ షుడ్ బి స్పిరిచువల్ విత్ గాడ్, నాట్ విత్ ది పీపుల్, నాట్ విత్ ది చర్చ్, నాట్ విత్ ది పాస్టర్స్. దేవుడి వాక్యం చెప్తుంది, దేవుడు నీ హృదయాంతరంగంలో చూచేవాడు. ఆయన బయట నువ్వు చూస్తున్న ఆ పచ్చదనం నుంచి దేవుడు మోసపోయేవాడు కాదు. ఈ కెనాట్ బి డిసీవ్డ్. ఆయన మోసపోయేవాడు కాబట్టి జాగ్రత్త సుమి. నీ హృదయంలో చూచినప్పుడు నువ్వు ఆయనకు చూపించడానికి నీలో ఏదైనా ఫలం ఉంటే, you will be blessed, then or else you will be cursed. This is the fact. This is what God wants to say us. అందుకే బాప్టిజం ఇచ్చి యోహాను కూడా ఒక మాట అంటాడు. మత్తయి సువార్త 3వ అధ్యాయం అంటాడు. అమ్మ తీయకమ్మ, చాలా రెఫరెన్స్లు అయిపోతాయి, తీస్తూనే పోతుంటావు. ఇదిగో గొడ్డలి ఇప్పుడే వేరున ఉంచబడి ఉన్నది, మంచి ఫలము. అవి బాగా టకా తెలిసి, మంచి ఫలము పంచని ప్రతి చెట్టు నరికి అగ్నిలో. నేనేం తెలియని చెప్పట్లే కదా, మీకు అన్నీ తెలిసినే చెప్తున్నా. కాకపోతే కొత్త కోణంలో వస్తున్నాయి అంతే. వాకేం చెప్తుడు అదే, తిడుతుడు అదే తెలియదు. రైట్ ఒకటే, రైట్ ఎట్లా అనుకున్నా పర్లేదు. దేవుని స్తోత్రం. నన్ను కూడా తిడుతుండేవాడు. ఈవెన్ ఐఎమ్ గెటింగ్ సమ్ హార్ట్ బీటింగ్. ఎందుకంటే కొన్నిసార్లు అది ఇలా కూడా ఓడుతుంది, అలా ఓడదు కదా దేవుని వాక్యం. దేవుడు ఆడేప్పుడు నా హృదయాన్ని చూసినప్పుడు నిజంగా ఈరోజు ఇప్పుడు ఒక విషయాన్ని ఓన్లీ హౌ కెన్ ఐ కమ్ అవుట్ ఆఫ్ దిస్ ఈ కర్స్లో నుంచి. ఒకవేళ ఇఫ్ ఐఎమ్ ఫాలోయింగ్ ఇన్ ది వే ఆఫ్ జీసస్, still I am in a situation of being cursed, how should I come out?
అంటే యోహాను సువార్త 2 మాటలు చూపించి ముగించేస్తాను నేను. ఐ క్లోజ్ ఇట్ ఇన్ విత్ 5 minutes. యోహాను సువార్త 15వ అధ్యాయంలోకి వెళ్ళినప్పుడు దేవుని వాక్య భావంలో హౌ కెన్ ఐ బి ఎ బ్లెస్డ్ నాట్ ఎ కర్స్డ్ వన్. ఒకసారి యోహాను సువార్త 15వ అధ్యాయం 4వ వచనం చూద్దాం పిల్లలు. ఎలా ఉండొచ్చు ఒకసారి, ఎలా ఈ కర్స్ సిచ్యువేషన్ నుంచి హౌ షుడ్ బి ఐ ఇన్ ఎ బ్లెస్డ్ స్టేటస్. ఒకసారి చూద్దాం 15వ అధ్యాయం. నా యందు నిలిచి ఉండుడి, మీ అందు నేను నిలిచి ఉన్నాను. వాడ ప్రామిస్ కదమ్మా దేవుడు. మీరు నా యందు నిలిచి ఉంటే నేను మీ యందు నిలిచి ఉంటా. తీగ ద్రాక్షావళిలో నిలిచి ఉంటేనే కానీ తనంతట తానే ఎలాగో ఫలించును. దేవుడు క్వశ్చన్ మార్క్ వేస్తున్నాడు. రిమైన్ ఇన్ మీ అండ్ ఐఎమ్ గోయింగ్ టు రిమైన్ యూ. ఈరోజు నీవు నేను త్రోవలో ఉండడం కాదు, యేసుతో అంటుకట్టబడి ఉండాలి. ఇఫ్ యు వాంట్ టు బియర్ ది ఫ్రూట్, స్టే కనెక్టెడ్ టు జీసస్. ఇట్స్ ఓన్లీ వే. యేసయ్యతో నాకు కనెక్షన్ లేదనుకో, ఆయన నువ్వు కనెక్షన్ లేకుండా ఆ దారిలో ఉంటే వచ్చి చూసేస్తావు. వెన్ యు ఆర్ కనెక్టెడ్ సంథింగ్ బ్యూటిఫుల్ విల్ హ్యాపెన్. 2వ వచనంలో ఉంటుంది ఏం బ్యూటిఫుల్ అయితే. ఒకసారి చూద్దాం 2వ వచనం చూద్దాం. అక్కడ చూద్దాం 2వ వచనం ముగించేసుకుందాం. నాలో ఫలింపని ప్రతి తీగను తీసిపాడు. అది పోను, అది డోంట్ వాంట్ దట్ పార్ట్. ఇప్పుడు ఫలించు, నాలో ఫలించని ప్రతి తీగను తీస్తాడు, ఆయనలో ఫలించే తీగ. దాని కాంటెక్స్ట్ ఏంటంటే ఆయనలో ఫలించని ఉన్నాయి, ఫలించాడు. ఫలించే తీగను ఏమంటాడు, మరీ ఎక్కువగా ఫలించడానికి దానిలోని పనికి మాల తీగలు ప్రోనింగ్ అంటాడు ఇంగ్లీష్లో. వెన్ యు ఆర్ ఫ్రూట్ఫుల్ ఇన్ ది లార్డ్, దేవుడు అక్కడ ఇడిచిపెట్టాడు. నేను మరీ ఎక్కువ ఎట్లా ఫలించాలో ఆయన చేస్తాడు. అది మన పని కదా, ఆయన పని. హల్లెలూయా. కొంచెం నువ్వు ఫలించడం ప్రారంభిస్తే దేవుడు అంటాడు, ఐఎమ్ గోయింగ్ టు మేక్ యూ మోర్ అండ్ మోర్ అండ్ మోర్ అండ్ మోర్ అండ్ మోర్ అండ్ ఫ్రూట్ఫుల్. ఎలా చేస్తాడంటే మళ్ళా ఆయన దర్శించేటప్పటికి ఆకులు తక్కువ పండ్లు ఎక్కువ కనబడతాయి. హల్లెలూయా. దేవుడు అంట, ఇది కదా నేను ఆశించింది, ఇది కదా నేను ఆశపడ్డది, ఇది కదా దీని కొరకు నేను దర్శించింది అంటాడు. అలా ఉండి ప్రభు కొరకు ఫలించడానికి దేవుడు తన ఆత్మ సహాయాన్ని మనందరికీ అనుగ్రహించాం. లేచి నిజం ప్రార్థన, ప్రభు నేను ప్రార్థన ఆశీర్వాదం సెలకితో ఆనందం ముగించుకుందాం. మమ్మల్నిగా ప్రేమించు మా పరలోకపు తండ్రి, నేను నీకు దేవనా స్తోత్రం. నేను గొప్ప దేవుడు, శక్తిమంతుడు, సృష్టికర్త, చక్కని మాటలు నాతో మాతో మాట్లాడిన దేవానికి స్తోత్రము. ఈ మాటలన్నీ మా జీవితంలో ఫలభరితవాక్యంగా చేయండి నాయన. శాపగ్రస్తులుగా కాకుండా నాయన, మార్గములో ఏదో పడి ఉండేవారిగా కాకుండా క్రీస్తులో అంటగట్టిన వాడిగా ఉంటున్నాయన ఫలించేవారిగా మేమందరం ముందుటకు నేను అలాగో సంఘం ముందుటకు సహాయం దయచేయను. అత్యధికము ఫలము చేయగల దేవునితో అంటగట్టబడి ఉంటకు సహాయం దయచేయి. విత్తబడిన వాక్యం అందరి జీవితంలో ఫలభరితం వాక్యం చేయండి. వాక్యానుసారమైన జీవితాన్ని దయచేయండి. చేసిన ప్రతి ఒక్క బిడ్డను సంఘమును విడిన ఆశీర్వాదాలతో నింపి పంపించమని అదే పరిశుద్ధ నామమున అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్.